అలగడ్డ పట్టినది మొన్న 15 వచ్చిండు కదా, వచ్చి ఇట్లే అడిగా మీకు అన్ని బాగా పథకాలు అందుతాయా అని చెప్పి కూడా మనకి బుక్ కూడా ఇచ్చిపోయారు. మీకు ఎంత అమౌంట్ కూడా వచ్చిందని బుక్ ఇచ్చిపోయినారు. మాకు ఇది స్లిప్ కూడా కనిపించిపోయినారు. గడప గడప తిరుగుతా ఉన్నారా? గడప గడపగా తిరిగింది ఏమో, తిరిగింది అందరినీ అడిగింది. ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుందా? సమస్యలు ఉంటే చెప్పండి కూడా అనింది. చెప్తే అంటేనే పరిష్కారం చూపిస్తా ఉందా? మాకు పరిష్కారం చూపించడానికి మాకు ఇబ్బందులు అయితే లేవు కదా, మేము చెప్పలే. ఒకవేళ ఇబ్బంది అని చెప్తే పరీక్ష చేస్తుంది కూడా, చేస్తాను. ఆమె ఇచ్చింది అమ్మ చేస్తానని. నేను చేస్తాను. మరి నెక్స్ట్ ఆమెకి ఇక్కడ సీట్ ఇస్తే గెలుస్తారా? గెలుస్తుంది. గెలుచుకుంటే ఎట్లుంటుంది? గెలుస్తుంది. ఓకే బాబాయ్. తిరుగుతా ఉన్నారా? తిరుగుతాను. ప్రజల్లో స్పందన ఎలా ఉందా? ప్రజల్లో ప్రజాస్పందనే ఉంది. పార్టీ మీద ఉంది. ఆయన ముందర రాలేదని అట్లా అంతేగాని ఆయన పార్టీకి బాగుంది, వాళ్ళకి బాగానే ఉంది. ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే స్పందిస్తారా ఆవిడ? స్పందిస్తారు, పర్వాలేదు. మాట్లాడే సమస్య పార్టీ స్పందించేది ఆయన మాట్లాడేంత మాట్లాడాను. నెక్స్ట్ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ వస్తుంది? టికెట్ ఎమ్మకి ఎమ్మకి గెలుస్తుంది. ఈమెకి ఇస్తే గెలిపించుకుంటారు. ఆమె కదా, ఆమె తిరిగింది మా ఇంటికి వచ్చింది. వచ్చి చేతిలో చెయ్యేసి ఏం బాబు బాగున్నావు అని పలకరిస్తుందా మంచిగా? ఆమె వచ్చింది మంచిగా పలకరిస్తా. ప్రజల సమస్యలు తెలుసుకుంటారా ఆమె? మళ్ళీ ఆమెకు టికెట్ ఇస్తే ఇక్కడ గెలిపించుకుంటారా మీరు? గెలిపించుకుంటాం. ఓకే బాబాయ్. తిరిగింది ఎలా చేస్తుంది ఇక్కడ మీకు? తిరిగింది, అడుగుతా ఉంది. ఈసారి మాకు చూడండి, మీకు అన్ని పథకాలు అందినాయా లేదా? ఆమె ఏమైనా ప్రజల సమస్యలు ఉంటే పరిష్కరిస్తుంది. నెక్స్ట్ ఆమె టికెట్ ఇస్తే గెలిపించుకుంటారు ఇక్కడ? ఇక్కడ లోకల్ గా మీ ఎమ్మెల్యే ఎవరన్నా? జొన్నగట్ల పద్మావతి. ఎలా ఉంది ఆమె పనితీరు? పర్వాలేదు, బాగుంది. ప్రజల్లో తిరుగుతారా? మొగుడు కానీ ఆయమ్మ కానీ వస్తూనే ఉంటారు మనకి. గడప గడప తిరుగుతా ఉన్నారా? గడపడి కల్లూరులో మొగుడు వచ్చిండే, ఆయమ్మ మీటింగ్కి వచ్చిండే, ఇట్లా వస్తున్నారు. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారా? చేస్తారు, వెంటనే స్పందిస్తారు. పర్వాలేదు, మాకేం చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఆమె టికెట్ ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉంది. నేను కూడా పర్వాలేదు, బాగానే చేస్తాను. ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు? మామూలుగానే ఇప్పుడు మామూలుగా చేస్తున్నారు కదా, దాన్ని బట్టి మనిషిని వ్యక్తిని బట్టి. ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? మా పెద్దగా అంటే లేదో రకంగా మాదిరిగా డెవలప్ అయింది అట్లా. గడప గడప తిరుగుతా ఉన్నారా? తిరుగుతాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారా? కొంతవరకు పరిష్కారం చేస్తాను. కొన్ని చేయలేని ఉంటాయి, కొన్ని చేసేవి ఉంటాయి అట్లా. ఇక్కడ బండారు శ్రావణ్ అనేసి ఆమె పనితీరు ఎలా ఉంది? ఆమె మనకు కనిపించలేదే, కనిపించలేదు ఇంతవరకు, అసలు కనిపించలేదు. ఇప్పుడు లేదు. మీ ఎమ్మెల్యే అయితే గడప వచ్చింది తిరిగింది, గడప తిరిగింది. తిరగలేదు అనకూడదు. ఇక్కడ నెక్స్ట్ ఆమె టికెట్ ఇస్తే గెలిపించుకుంటారు. నెక్స్ట్ టికెట్ ఇస్తే ఆమె గెలిపించుకుంటారా? అంటే మన 90 భాగాలు గెలిచొచ్చు, 90% అయితే గెలిచే ఛాన్స్. అట్లా 100% అంటే చెప్పలేము. మనం 100 అంటే ఎవరు చెప్తాం? అక్కడ వాళ్ళు కూడా చేసేదానికి ఆస్కారం ఉంది. ఎమ్మెల్యే పర్వాలే. ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? పర్వాలేదు, ఎన్ని ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు వచ్చి వారంట్లు ఉంటారు కాబట్టి ఆమె కూడా తక్కువ వచ్చేది. మొన్న అయితే అందరికి వచ్చి ఎంక్వైరీ చేసింది, మీకు అన్నీ అందుతున్నాయి లేదని. కొన్ని మామూలుగా చెప్పేదా మాకు అది ఇలా ఇది అంటారు, కొంతమంది అందుతున్నాయి మేడం అని చెప్తుంటారు. వచ్చిన తర్వాత సింగనమల్ల చెరువుకు కూడా నీళ్ళు వచ్చాయి. ఏ ప్రాబ్లం లేదు. జగన్ అబద్ధ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. ఆ సింగనమల చెరువు ఎండిండేది లేదు. ఆ సింగనమల చెరువే కాదు, పద్నూరు జిల్లాలో ఆ చెరువు ఎండలే, అది కూడా చెప్తా. పద్నూరు జిల్లాలో కూడా చెరువులు ఎండలే. ఆమె కూడా నీళ్ళు తెప్పించాలనేసి కూడా ఇంకా పైనుంచి వస్తానే ఉన్నాయి, పారుతానే ఉన్నాయి. ఆమె కూడా కష్టపడి నీళ్ళు నడిపించింది చెరువుకి. ఫస్ట్లోనే నడిపించా. ఆ ఓటున కూడా ఈ వర్షాలు తగ్గలే, మైన వర్షాలు తగ్గలే బజ్జి. ఎప్పుడైతే వర్షాలు తగ్గలేదో ప్రతి నీళ్ళు పారుతానే ఉన్నాయి. ఆ 5 ఏళ్ళు చెరువులో నీళ్ళే, చేనులో పదులే. అది గడప గడప తిరుగుతా. ప్రజల సమస్యలు తెలుసుకుంటా. నెక్స్ట్ ఒకవేళ ఆమెకు సీట్ ఇస్తే అదే వాళ్ళు ఆయమ్మ వేగము, ఆయన సీట్ ఇస్తే ఆమెకు సీట్ ఇస్తే గెలిపించుకుంటారా? గెలిపించింది.
ఇంకా ఒక ఎమ్మెల్యే పనితీరు అంటే ఆయన చేతులు ఏముంది, పెట్టిన డైరెక్ట్గా అక్కడి నుండి బటన్ నొక్కితే డైరెక్ట్గా ప్రతి అకౌంట్కి మనకే చేరుతుంది. ఎమ్మెల్యే చేతిలో ఏముంది? ఆయన వచ్చి ఏమి ఎట్లుంటారు ప్రజలు, అందరికీ అందుతాండయా లేదా, కొన్ని వాలంటీర్ సరి చూసుకుంటున్నారా లేదా, ఇవి విచారించడానికైతే వస్తుంది, విచారిస్తుంది. ఒకవేళ కాదుకూడదంటే ఎవరన్నా అందనోళ్ళు ఉంటే మాకు అందలేదు అంటారు. సమస్యకు కారణం ఏమి అంటారు, వాలంటీర్ అడుగుతారు ఆడే వెంటనే, దీనికి ఇది కారణం అంటారు. దాన్ని సరి చేసుకోమ్మా మీరు అవుతా పని చెప్పి తిరుమల ప్రజల్లో స్పందన వస్తూ ఉందా? మళ్ళీ మంచిది కదా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే వాళ్ళేంది నువ్వు ఎన్ని చెప్పినా ఒక డైరెక్ట్ ముఖ్యమంత్రి అకౌంట్లో బటన్ నొక్కితే వస్తాయి పథకాలు వస్తాయి కాబట్టి వస్తాయనే వరకు అంటాము. కాదు మనం తిని లేదని లేదు కదా. ఇప్పుడు నువ్వు తిని లేదంటే కడుపుమానికి కాడికి ఆ పేపర్ తీసుకొని వస్తున్నారు. నీ ఇంటి కడుపుమానికి ఇంత వచ్చింది, ఈ సంవత్సరానికి ఇంత వచ్చింది, ఇది 3 ఏళ్ళకి ఇంత వచ్చింది, 4 ఏళ్ళకి ఇంత వస్తుంది. ఇది అందరికీ కనపడుతుంది కదా, దాన్ని దాచిపెట్టేకి లేదనమాట. తిరుగుతున్నారు. ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి సమస్య ఉంది, మన ఇంటికి అడుగుతుంది, ఊరికేది అడుగుతాం కదా. అడిగినప్పుడు ఆ వాలంటీర్లు వెళ్తారు, దీని పరిస్థితి ఏం కదా అంటారు. దీని పరిస్థితి మేడం అని వాళ్ళు చెప్తారు. సున్నా అరువులు అయితే వస్తాయి, అరువులు అయితే రావని మేము ఇంతకుముందుగా చెప్పినాము. ఏదన్నా బాధ ఉంటే స్పందిస్తూ ఉందా? నీకు జరిగేది అయ్యి నిలబడిపోయి ఉంటే దానికి కారణం ఏదైనా అడ్డం ఉందట అంటే వాలంటీర్కి చెప్తారు, నువ్వు ఈ విధంగా చేసుకొని నీకు తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చెప్పిపోతున్నారు. బండారు శ్రావణి ఆవిడ పనితీరు ఎలా? ఆయమ్మ అధికారంలోకి వచ్చి ఒకసారన్నా తిరిగి చూసింటే కదా మనం ఆయమ్మని చూసేది. ఆయమ్మ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది. ఆయమ్మ వచ్చింది లేదా పాపం, వచ్చింది పోటీ చేసి ఓడిపోయింది. తిరిగి ఆయమ్మ అధికారంలోకి వస్తే కదా ఆయమ్మ గురించి మనం మాట్లాడేది. ఆయమ్మ సేవని కొడుక చేస్తుందో చేయదో దానికి మనం చూడని చెప్పలేము కదా. నెక్స్ట్ జొన్నలగడ్డ పద్మ గారికి సీట్ ఇస్తే గెలిచే ఛాన్సెస్? వైఎస్ఆర్ పార్టీ అంటే ఇలా ఉంది కాబట్టి అది మనం చెప్పలేము కదా. ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే వస్తుంది. గడప గడప తిరుగుతుంది, కనుక్కుంటుంది, అన్నీ బాగానే చేస్తుంది. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఆమె వచ్చిన తర్వాత? పర్వాలేదు, బాగానే చేస్తాను. గడప తిరుగుతూ ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు, ఇంటింటికి వస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆమెకు సీట్ ఇస్తే గెలిపించుకుంటారు. ఇక్కడ గెలిపిస్తారు. జొన్నగడ్డ పద్మావతి గారు. ఆమె పనితీరు ఎలా? పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. గడప తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారు? తెలుసుకుంటున్నారు. వెంటనే స్పందిస్తూ ఉందా సమస్యలు? అది వాళ్ళే ఇంకా మనం అంతవరకు పోము కదా, మనం బయట పర్వాలేదు తిరుగుతున్నారు, చేస్తున్నారు. డెవలప్ గురించి అయితే రోడ్లు అయితే బాగానే వచ్చేసినాయి. బండారు శ్రావణి ఆమె పనితీరు ఎలా? ఆమె మనం ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ జొన్నలగడ్డ పద్మావతి గారికి సీట్ ఇస్తే గెలిపించుకుంటారు. చేయొచ్చు. గెలిపించుకుంటారా? చేయొచ్చు. ఎమ్మెల్యే పనితీరు ఎలా? పర్వాలా. ఎలాంటి ఏ విధంగా చేస్తాం? మేమంతా పెద్దగా ఏం పోం బా, ఇంటికాండే వాళ్ళకు ఇప్పుడు ఏదైనా చిన్న పని ఉంటే పోతా ఉంది. తిరుగుతా ఉన్నారా? వచ్చింది. ఇక్కడ బండారు శ్రావణి అనేసి ఆమె ఎలాంటిది పడుతుంది? ఆమె కథ అసలు తెలియదు మనకి, అసలు తెలియదు. మనం వాళ్ళు వచ్చినా పోము, వాళ్ళ కథ మనకు తెలియదు. అట్లా ఒకవేళ ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతి గారికి సీట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంది? చెప్తావు, గెలుస్తారు.